నా పేరు తేజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. మీరు హీరో రవితేజ గారికి ఎట్లా అమ్మా నాన్నగా భావిస్తారో నేను దానికి మించి భావిస్తాను. ఐఎమ్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు. సో ఒక్క విషయం ఆడియన్స్కి చెప్పిన తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతాను సార్. సో ఏ ఆడియన్ అయినా సరే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత మీ డబ్బులు ఖర్చు పెట్టిన నొప్పి చూపియండి. ఆ సినిమా ఎలా ఉందో బయటికి వచ్చి రివ్యూ ఇవ్వండి. అంతే తప్ప సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్పారని నమ్మి మళ్ళీ మీరు దానికి షేర్ చేసి మాత్రం ఒక సినిమాని అట్లా స్ప్రెడ్ చేయకండి నెగిటివిటీగా. సో సార్ ఒక క్వశ్చన్ నాది. మీరు డైరెక్టర్ కదా, సో హీరో రవితేజ గారు కూడా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు కదా, సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు ఏదైనా సజెషన్స్ ఇచ్చేవారా ఇలా చేయండి అలా చేయండి అని? డెఫినెట్గా. అంటే ఒక వాక్లో కానీ ఒక మెయిన్స్లో కానీ నేను ఇలా చేస్తాను కంఫర్ట్ అని ఇలా ఓకేనా అడుగుతుంటారు. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడన్నా నేను చేసి చూపించినప్పుడు ఆయన చూసి ట్రై చేసి బాగుంది అనుకున్నప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నారా, నేను ఎప్పుడన్నా డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా నీకు ఒక యాక్ట్ ఉంటుంది నా డైరెక్షన్లో అంటుంటాడు ఇప్పుడు ఆయన. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, జైరామ్, షార్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ మేమర్. ఫస్ట్ మాస్ మహా సెలబ్రేషన్స్ అని పెట్టారు. మాస్ మహా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అని పెడితే ఇంకా బాగుందన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను బిఫోర్ డే ప్రివ్యూ చూశాను మూవీ. చూసి తర్వాత మా మమ్మీ కాల్ చేశారు. అమ్మ కాల్ చేసి వరలక్ష్మీదేవి రథానికి ఏ సినిమాకి వెళ్ళాలంటే మిస్టర్ బచ్చన్కి వెళ్ళు, నాకైతే పర్లేదు అనిపించింది, ఒకసారి నువ్వు చూడు నీకు ఇంకా బాగా నచ్చుతుంది అన్నది. మా అమ్మ సేమ్ నేను వింటేజ్ రవితేజ గారిని చూశానురా, సినిమా అయితే చాలా బాగుంది, బాగా నవ్వుకున్నాం, సాంగ్స్ బాగున్నాయి అని చెప్పారు. మేము ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారన్న సినిమా. థ్యాంక్ యూ సో మచ్. నేను సీరియస్గా మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకున్నా, ఇలాంటి మెసేజ్లు పర్సనల్గా చాలా వస్తున్నాయి నాకు. వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, నేను కెమెరా ముందు కూర్చొని చెప్తున్నాను, ఈ మిస్టర్ బచ్చన్ అనే సినిమా మేము ఏదైతే కాన్ఫిడెన్స్తో చెప్పుకున్నంత బ్లాక్ బస్టర్ కాదు, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే బయట చెప్తున్నంత బ్యాడ్ ఫిల్మ్ అస్సలు కాదు, దానికి కూడా నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ సెప్టెంబర్ 2 గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది. మీరు సంధ్యాకి వస్తారా? సెప్టెంబర్ 2 రిలీజ్ చేస్తారు కదా. సస్పెన్స్ ఏ థియేటర్కి వస్తాను సస్పెన్స్ చెప్తాను. మీరు వస్తే మేము కూడా అదే థియేటర్కి వస్తాను. నెక్స్ట్ భాగ్యశ్రీ ఎందుకన్నా రాలేదు, క్రష్ లిస్ట్లో యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు తీసుకురాలేదు, చాలా ఫీల్ అవుతున్నారన్న. కొంచెం ఎక్కువ ఫీల్ అవుతాను తమ్ముడు, కూర్చో ఇంకా. హలో సార్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ప్రీమియర్ షోకి వెళ్ళి మరి నేను మూవీ చూసాను, ఇట్ వాజ్ అమేజింగ్. సో మీరు రైటింగ్ మీద ఫోకస్ చేసినట్టు, లైక్ చాలా ఫోకస్ ఉంటుంది మీకు, సాంగ్స్ మీద కూడా అంతే ఫోకస్ చేసినట్టు అనిపించింది. ఎలా సార్ అసలు పవర్ ప్యాక్ ప్లేలిస్ట్ వచ్చింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టము. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఒకసారి మామూలుగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ది కానీ ఒక హీరోది కానీ ప్లేలిస్ట్ రిలీజ్ చేస్తారు, సిడీస్. ఆ టైంలో 2012-13 టైంలో అనుకుంటా. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు హరీష్ శంకర్ హిట్స్ అని చెప్పి ఒక సీడీ రిలీజ్ చేశారు, రైట్ ఫ్రమ్ షాక్. సో ఎప్పుడన్నా నా సినిమాలు, నా డైరెక్షన్ ఎక్కడన్నా మీకు నచ్చకపోయిండొచ్చు కానీ నా మ్యూజిక్ నచ్చని సినిమా అంటూ లేదు. సో ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ సాంగ్స్ అండ్ లిరిక్స్. సో కుదిరింది. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు ఇప్పుడు బయట రాసే యాటిట్యూడ్ డైలాగ్స్ అవ్వచ్చు, ఇప్పుడు తిక్కుంది లెక్కుంది అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇవి ఈజీగా యూత్కి క్యాచ్ అవుతుంటాయి. కుర్రోళ్ళందరూ ఇవి పోస్ట్ చేస్తుంటారు. సో గబ్బర్ సింగ్లో కూడా ఒక డ్రింక్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి తాగితే ఆనందం, అప్పుడప్పుడు తాగితే అలవాటు, రోజు తాగితే రోగం అని. సో డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ స్టాచ్యుటరీ వార్నింగ్ వస్తుంటాయి కదా. దీనికంటే ముందే నేను సినిమాలోనే పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ఫుల్ హీరోతో డైలాగ్ చెప్పించాను డ్రింకింగ్ గురించి. ఇట్ వెంట్ అన్నోటిస్డ్, ఎక్కడో కొంతమంది రాశారు తప్ప ఇట్ వెంట్ అన్నోటిస్డ్. సో మీరు అమ్మాయిలు ఎప్పుడైతే ఇలాంటి డైలాగులు మీకు నచ్చుతాయో యూ షుడ్ టెల్ సమ్వన్, ఎందుకంటే వీ వాంట్ దిస్ టు బీ ప్రాపగేటెడ్. డీజేలో కూడా కోడలతో ప్రాబ్లం వచ్చినప్పుడు హీరో గారు ఒక డైలాగ్ అంటారు, మీరు అత్తా కోడలుగా ఉన్నంతకాలం, మీరు అత్తా మామూలుగా ఉన్నంతకాలం అమ్మాయి కోడలుగా కనపడుతుంది, మీరు కనుక అమ్మా నాన్నలుగా చూస్తే అమ్మాయిలో కూతురు చూస్తారు అని. సో ఇలాంటి డైలాగ్స్ ఒక 16 ఏళ్ళ అమ్మాయి బయటికి వెళ్తుంటే 10 ఏళ్ళ కుర్రోని నుంచి బయటికి పంపిస్తాడు, అమ్మాయిలు ఇలాగ పెంచుతారా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అందులో. సో ఎప్పుడైతే మీలాంటి అమ్మాయిలు ఇలాంటి డైలాగ్స్ 10 మందిలోకి తీసుకెళ్తారో అప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువ కూడా నేను ఆనందపడతాను. థ్యాంక్ యూ.